ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అనుపమ్ ఖేర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన కళల్ని అమ్ముకుంటున్నారు. అనుపమ్ గారు, మీరు అందరికీ పెద్ద పెద్ద కళలు చూపిస్తున్నారు, కానీ మీ చిన్నప్పటితనం చూస్తుంటే మీరొక ఫెయిలియర్ కొట్టనే చెప్పచ్చు. అవును. మీ షాపులో అన్ని వస్తువులు ఉండేవి, సరిగ్గా చదువు రాలేదు, సరిగ్గా ఆటలు రాలేదు, మొహం చూస్తే హీరో మొహంలా లేదు. రజిత్ సార్, మీరు చెప్పింది నిజమే. నా జీవితంలో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కాలేజ్ వరకు 38% దాటి నేను మార్కులే తెచ్చుకోలేదు. సరే, ఈరోజు మీతో పాటుగా మీ వ్యూవర్స్తో గేమ్ ఆడతాను. మీలో ఎవరైనా 60% పైగా మార్కులు తెచ్చుకుంటే చేతులు పైకెత్తండి. ఆల్మోస్ట్ 100. సరే, 70% పైన 80% ఎంతమంది? అందుకే మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎడ్యుకేషన్లో చాలా వీకు. ప్రోగ్రెస్ కార్డ్ని ఇంటికి తీసుకొచ్చి సైన్ చేయించుకొని, మీరు కూడా చేయించుకునే ఉంటారు కదా. నేనేం చేస్తానంటే, మా నాన్నగారు చాలా తొందరలో ఉన్నప్పుడు నేను ఆయనకిచ్చి సైన్ చేయించుకుంటాను. ఒకరోజు ఏం జరిగిందంటే, నేనప్పుడు 9th స్టాండర్డ్లో ఉన్నాను. ఆయన అప్పుడే బయలుదేరుతూ ఉన్నారు. తొందరలో స్టోర్ రూమ్ కీస్ కూడా మర్చిపోయి వచ్చారు. నా రిపోర్ట్ కార్డ్ చూడడానికి ఆయనకు టైం దొరికింది. ఏరా, నువ్వు మీ క్లాస్లో 59th అన్నారు. నేను అవునన్నాను. ఆయన దానికి మీ స్టూడెంట్స్ ఎంత అన్నారు? 60 అన్నాను. అప్పుడు నేను అనుకున్నాను, చాలా కోపడతారు, తిడతారు అని. కానీ అందుకు మాత్రం ఆయన, బాబు ఒక్క విషయం ఉందన్నారు. అది మీ క్లాస్లో ఫస్ట్ ఎవరైతే వస్తారో, అది ఆటల్లో కావచ్చు, చదువులో కావచ్చు, నేను ఫస్ట్ రావాలన్న టెన్షన్ ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి సెకండ్ వచ్చినా ఫెయిల్ అయినట్టే అనుకుంటారు. ఒకవేళ 59 వచ్చేవాళ్ళు, వాళ్ళు 48 రావచ్చు, 36కి రావచ్చు, 24కు రావచ్చు. నువ్వు పంచేయి, తర్వాత నువ్వు 48 ర్యాంకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఒక సూపర్ వార్త చెప్పారు. గుర్తుంచుకో, ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్, నెవర్ ఎ పర్సన్. ఈవెంట్ ఫెయిల్ కావచ్చు, కానీ మనిషి ఫెయిల్ అవ్వడు. నేను స్పోర్ట్స్లో కూడా పెద్దగా రాణించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు నేను మా స్కూల్ గ్రౌండ్లో పరిగెత్తుతూ ఉన్నాను. అప్పుడు 8th స్టాండర్డ్. మా పీటీ టీచర్ ఒక విషయం చెప్పారు. నువ్వు అలాగే నుంచో, ఒంటరిగా పరిగెత్తినా సెకండ్ వస్తావు అన్నారు. నేను పేద కుటుంబంలోని వాణ్ణి. పేద కుటుంబం విషయానికొస్తే అందులో ఎవరైనా పెద్ద కలలు కనచ్చు, ఏ రోజుకైనా జీవితం గొప్పగా ఉంటుంది అని. మేమొక చిన్న గదిలో 14 మంది ఉంటాము. ఐ థింక్ ఈ బాక్సులో ఇదిగో ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక రూము, ఒక వరండా, ఒక కిచెన్ ఉంది. అందులో 14 మంది ఉండేవాళ్ళం. మేం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేనొకరోజు మా తాతగారిని, ఇంతమంది ఉన్నాం కదా, ఎలా సంతోషంగా ఉంటామో అని అడిగాను. ఆయన చాలా గొప్ప విషయం చెప్పారు. చూడు బాబు, ఎవరైనా సరే పేదవాడైనట్టయితే ఆయనకు ప్రతిదీ సంతోషంగా ఉంటుంది. అప్పుడు నా మనసులో నుంచి ఆ భయమే పోయింది. మా ఊళ్ళో 4 థియేటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి సాయి సినిమా, రీగల్ సినిమా, హోలీ సినిమా, ఇక రెడ్ సినిమా. సిమ్లాలో? అవును, సిమ్లాలో. కానీ సాయి సినిమాలో 4 అణాలకే ఒక టికెట్ దొరికేది. అక్కడ నేను సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే చాలా మాయా ప్రపంచం. ఆ కలల ప్రపంచంలోకి అదే నన్ను ట్రాన్స్పోర్ట్ చేసింది. కానీ కలలు కనడానికి, సినిమాల్లోకి వెళ్లాలనే కల కనడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. మీరు ఎలాంటి మోహంతో ముంబైకి వెళ్లారో నేను అందరికీ చూపించాలి. సరే, ఇప్పుడు చూద్దామా? ఇది 1981లో తీసిన ఫోటో. అలాంటి ఒక మొహంతో, అలాంటి ఒక బాడీతో యాక్టర్ అవ్వాలని వెళ్ళిపోయారు. ఆ ఫోటోలో నేను దొంగలాగే ఉన్నాను. ఎక్కడి నుంచో తప్పించుకొని పారిపోతున్నట్టుగా ఉంది. నేను చూడ్డానికి బాగుండనని నాకు తెలీదు. ఎవరికి కూడా అలా అనిపించదు. ఎందుకంటే ఎవరికైనా తల్లి అంటూ ఉంటుంది, నా బంగారం చిట్టి కన్నా అని ఎప్పటికీ. అవునా? ఇక రెండవ విషయం, నేను ట్రైనింగ్ తీసుకున్నాకే యాక్టర్ అయ్యాను. నేను 4 ఏళ్లు ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్లో ఏం చెప్తారంటే, మీరొక మంచి నటుడు అయినట్టయితే మీకు తప్పకుండా వేషాలొస్తాయని. ఇక మరొక విషయం, ఇక ఇది ఉంది చూడండి, డిగ్నిఫైడ్గా బాల్డ్ లుక్ తెలుస్తుంది. ఇది బాల్డ్ లుక్ కాదు, షేవ్డ్ లుక్. కానీ మన వెంట్రుకలు కొద్దిగా రాలుతున్నప్పుడు, ఇలా చూడండి అన్నగారు, మీ జుట్టు చూడండి, కాస్త ఇటువైపు పోతుంది. ఆ సమయంలో నేను డ్రామా స్కూల్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను.
నేనప్పుడు గోల్డ్ మెడలిస్ట్ని 3 జూన్ 1989లో బాంబేకి రావడం జరిగింది. అప్పుడు నాకు వేషాలొస్తాయి, గోల్డ్ మెడల్ ఉంది కదా అనుకునేవాణ్ణి. కానీ నేను వేషాలు అడగడానికి వెళ్తే అక్కడ అనేవాళ్ళు, మీకు వెంట్రుకలే లేవు, వేషం ఎలా అనేవాళ్ళు. మీరు గోల్డ్ మెడలిస్టు, అలాగే ఎన్ఎఫ్డిసి నుంచి వచ్చారు, ఎన్డీపీసీసీ నుంచి వచ్చారు. ఎన్డీపీసీ అంటే ఎవరికి తెలీదు. కానీ చాలా బాధగా ఉంటుంది. కొద్దిమంది అనేవాళ్ళు, మీరు రైటర్ కండి అనేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ కండి అనేవాళ్ళు, మీకు వెంట్రుకలే లేవు కదా అనేవాళ్ళు. వెంట్రుకలే అక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు గోల్డ్ మెడల్ చూపించినా వాళ్ళు మీ జుట్టే చూశారు. కరెక్ట్, కరెక్ట్, అదే నిజం. వెంట్రుకలు పెరగడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అవునా? నేను పండులో విత్తనాన్ని తీసుకొని పెరుగులోకి వేసి భూమిపైన పెట్టేవాణ్ణి. అలాగే మరొక విషయాన్ని ట్రై చేశాను. ఒక వ్యక్తి నాతో చెప్పాడు, ఒంటేల్ని తీసుకొని తలకి రాసుకోండి అన్నాడు. అది నిజమే. అందుకని నేను జుహూ బీచ్కు వెళ్లేవాణ్ణి. నాకేం తెలుసు ఒంటెలు పోవడానికి 3 రోజులు అవుతుందని. ఇది నిజం, ఇందులో ఏ కట్టు కథ లేదు. నేను ప్రతిసారి ఒంట వెనకాలే వెళ్లేవాణ్ణి, ప్లాస్టిక్ కప్పు తీసుకొని. అలాగే దానికి ఒంటేలొస్తే ఇష్టం వచ్చినట్టు పోస్తుందని కూడా తెలీదు. నేను ఎన్నో వాడాను, టిబెట్ మందులు కూడా వాడాను, ఎలాంటి ప్రయోజనం లేదు. ఇన్ని జరిగిన తర్వాత కూడా నాకు వెంట్రుకలు లేకపోవడం వల్లనే బట్సార్ దగ్గర నాకు సారాంశ్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఏది అసాధ్యమో అది ఒకరోజు తప్పకుండా అవుతుంది. నేనేం విన్నానంటే, మీరు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు బాబాయ్ లాగా నటిస్తారు, కానీ ఆయన అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యారు. మా బాబాయి పేరు ద్వారకానాథ్. ఆయన 8th క్లాస్లో 7 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక చివరిసారని ప్రిన్సిపాల్ గారు ఆయన్ని 9కి ప్రమోట్ చేశారు. క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఆయన్ని అంకుల్ అని పిలిచేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఒక సీన్ ఉంటుంది. అందులో నేను షారుఖ్ ఖాన్తో చెప్తాను, చూడు బాబు, మేము ఇండియాలోనే ఫెయిల్ అయ్యాము, నువ్వు లండన్లో ఫెయిల్ అయ్యి చూపించావు అంటాను. నేను లండన్లో సెట్కు వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోస్ అన్నీ ఉంచారు. నేను అడిగాను, ఎస్జీ, నేను నా సొంత బంధువుల ఫోటో ఇక్కడ పెట్టచ్చా అని అడిగాను. ఎందుకంటే మీరు పెట్టిన ఫోటోలన్నీ క్వాలిఫికేషన్స్ సరిగానే ఉన్నాయి కాబట్టి. అందుకైనా తప్పకుండా పెట్టుకోండి అన్నారు. ఇక సీన్ మొదలవగానే ఈయన ద్వారకానాథ్ 7th క్లాస్ 7 సార్లు ఫెయిల్ అయ్యారు, ఈయన బ్రిడ్జినాథ్ 9లో 6 సార్లు ఫెయిల్ అయ్యారు, ఇక ఈయన మోహన్ లాల్ ఈయన కూడా చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. ఆ సినిమా రిలీజ్కు వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అరే ఏంట్రా ఇది, నా బంధువుల్ని ఇలా అవమానపరుస్తున్నాను అని. ఏం చేయను, అందరికీ లెటర్ రాశాను, బాబాయ్ నన్ను క్షమించండి అని. ప్లీజ్ 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 నేను మీ పేర్లు రాశాను, క్షమించండి అని రాశాను. కానీ రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు లెటర్ రాశారు, థ్యాంక్ యూ, మమ్మల్ని ఫేమస్ చేశావు అని. మీరు విజయం సాధించిన తర్వాత, మీరు స్టార్ అయిన తర్వాత మీ ఫాదర్ మీ సినిమాలు చూసేవారా? ఆయనకిష్టమా? మా నాన్నగారే నాకు పెద్ద ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. మా నాన్నగారు నా ఫ్లాప్ సినిమాలన్నీ చూసి ఇది ఎంత మంచి సినిమా అయినా సరే ఎందుకని చూడలేదు అని బాధపడేవారు. ఆయన ఫ్లైట్లో వెళ్లేవారు కాదు, అదంటే ఆయనకు నచ్చదు. అందుకే ఆయన ట్రైన్లోనే వెళ్లేవారు. ట్రైన్లో వెళుతున్న సమయంలో అనుపమ్ ఖేర్ నా కొడుకని గర్వంగా చెప్పుకునేవారు. అలాంటప్పుడు ట్రైన్లో ఎలా వెళ్తున్నారు అని ప్రజలకు ఒక అనుమానం ఉండేది. మా నాన్న రాత్రి నాకు 2:30కు ఫోన్ చేసేవారు. ఇంట్లో అందరూ నన్ను బిట్టు అని పిలిచేవారు. బిట్టు, నాతో పాటు మల్హోత్రా సార్ ఉన్నారు, నువ్వు నా కొడుకంటే ఆయన నమ్మడమే లేదు, ఓసారి నువ్వు మాట్లాడు. ఏంటి ఇప్పుడు మాట్లాడాలా? చెప్పండి. ఎవరు మాట్లాడేది? నేను అనుపమ్ ఖేర్ని మాట్లాడుతున్నా, అది మాకెలా తెలుసు? డైలాగ్ చెప్పు. రాత్రి 1:30కు मैं राणा विश्व प्रताप सिंह डॉक्टर डैंग डॉक्टर डैंग को आज पहली बार किसी ने थप्पड़ मारा है। इस थप्पड़ की गूंज सुनी तूने? अब जब तक तुम जिंदा रहोगे इस गूंज की गूंज तुम्हें सुनाई देगी। ఓకే, మీరు అనుపమ్ ఖేరే, గుర్తుపట్టని పెట్టండి. మా నాన్నగారి దగ్గర ఒక పాత పెట్టె ఉండేది. ఇక ఆ పెట్టె విషయానికొస్తే అది చూడ్డానికి ఎవరికీ అనుమతి లేదు. అదే ఒక చిన్న పెట్టె ఉంటుంది కదా, పాతకాలం నాటిది. మా అమ్మ అడుగుతూ ఉండేది ఇది అంటే. ఆయన లేదు లేదు లేదు, నేనెవరికీ చెప్పను. ఆయన చనిపోయిన తర్వాత 10th ఫిబ్రవరి 2012లో ఆ పెట్టెను ఏం చేయాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. మా అమ్మ చెప్పింది ఆ పెట్టెలో ఏముందో నేను చూడాలి అన్నారు. అప్పుడు మేము ఆ పెట్టెను ఓపెన్ చేయగానే ఆ పెట్టెలో నా అన్ని ప్రెస్ కటింగ్స్,
పేపర్లో వచ్చినవి, మ్యాగజైన్లో వచ్చినవి, నా కార్డ్, నేను తీసుకున్న చిన్న ట్రోఫీ అవన్నీ వాటిలోనే ఉన్నాయి. ఆయన దారుణమైన రివ్యూని కూడా అండర్లైన్ చేసుకున్నారు. అనుపమ్ ఖేర్ ఎక్కడైతే ఆ పేరుందో అక్కడ అండర్లైన్ చేసుకున్నారు. మా నాన్నకు నా పైనున్న ప్రేమ అలాంటిది. ఏం చెప్పమంటారు? ఆయన వెళ్ళక ముందు మీకేదైనా సలహా ఇచ్చి వెళ్ళారా? మా నాన్నగారికి అది అన్ఫార్చునేట్లీ ఒక డిసీజ్ వచ్చింది. అదొక వింత జబ్బు. హీఈస్ ద స్టాప్ డెత్. ఆకలితో చనిపోయారు. ఆయనకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నది అంటే ఆయనకు భోంచేసేటప్పుడు అది మట్టిలా కనిపించేది, నీళ్లేమో యాసిడ్లా కనిపించేవి. అది విషయం. సో ఆయనకు మేం ఫుడ్ ఇస్తే దాన్ని తోసేసేవారు. చాలా బలహీనమైపోయారు. డాక్టర్ చెప్పారు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. ఆయన చివరి శ్వాస వరకు మీరు వెయిట్ చేయండి అన్నారు. అప్పుడు నేను మా బ్రదర్తో చెప్తూనే ఉండేవాణ్ణి, ఆయన నాకేవైనా చెప్పాలి అనుకున్నప్పుడు నన్ను పిలవండి అని. నేను డేవిడ్ ధావన్ సారు కొడుకు పెళ్లికి గోవాకు వెళ్లడం జరిగింది. మా బ్రదర్ చెప్పారు నీతో ఏదో మాట్లాడాలట అని. నేను వెంటనే ఫ్లైట్లో ఇంటికి వచ్చేశాను. ఆయన పడుకున్నారు. చాలా వీక్ అయిపోయారు. ఇలా గుండెల మీద ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ మీద ఒక పెన్ను కూడా ఉంది. ఆయన మాట్లాడలేకపోయారు. చాలా వీక్గా ఉన్నారు. అప్పుడు ఆయన ఆ పేపర్ మీద ఏదో రాయడం మొదలుపెట్టారు. నన్ను చాలా ప్రేమగా ఒకసారి చూశారు. తర్వాత దీర్ఘంగా రాశారు. 10-15 నిమిషాలు రాస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ పేపర్ తీసుకో అని చెప్పారు. ఇప్పుడు నేను రాసిన దానికి జవాబు చెప్పు అన్న ఉద్దేశంతో చూశారు. నేను ఆ పేపర్ తీసుకుని చూశాను. అందులో ఏమీ రాయలేదు. అందులో ఒక లైన్ మాత్రమే ఉంది. ఎందుకంటే అక్షరాలు రాయడానికి ఆయనకు శక్తి లేదు. అప్పుడు నేను ఈయన ఏదో అడగాలి అనుకుంటున్నారు, ఏం జవాబు చెప్పాలి అని నేను చాలా కామన్ జవాబు చెప్పాను. అవునన్నా, మీరు చెప్పేది నిజమే అన్నాను. భయపడ్డానికి ఏం లేదు, అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఆయన కాస్త భయపడ్డారు. ఆయన నన్ను ఇలా పిలిచారు. నేను నా చెవిని ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆ క్షణంలో ఒక మనిషి తర్వాత 20 నిమిషాల్లో వెళ్ళిపోయే వ్యక్తి అతని చివరి 2 మాటలు నేను నా చెవిలో లివ్ లైఫ్, లివ్ లైఫ్. ఇది మాత్రమే. ఒక మనిషి మరొక 20 నిమిషాల్లో అతను చనిపోతున్నప్పుడు అతని చివరి మాటలు తన కొడుకుతో, బాబు లివ్ లైఫ్. ఇంతకు మించి నాకెవరు పాఠం చెప్తారు చెప్పండి? ఒక కొడుగ్గా మీరెంతగానో ఇంకేం చేయగలరు? అవును, ఇంకేం చేస్తారు? అందుకే నేను ప్రతి క్షణము ప్రతిరోజు గొప్పవాడిని అవుతూనే ఉన్నాను. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను. మీ నాన్నగారు తలుచుకుని మీరు ఎంత ఆయన బాధపడుతున్నారు? వెళ్ళిపోయే ముందు నాకింత గొప్ప పాఠం చెప్పి వెళ్ళారు. నేను ఏడవడానికి కారణం అఫ్కోర్స్ నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయినా, ఎవరు చనిపోయినా సరే బాధగానే ఉంటుంది. బట్ హీ వాజ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన మామూలు వ్యక్తి, కానీ మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఆయన గొప్ప స్కాలర్. ఆయన యోగా టీచర్గా కూడా ఉండేవారు. మహాభారతం, రామాయణం ఇవన్నీ బాగా అవపోసన పట్టారు. మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో క్లర్కు. కానీ ఆయన మీకు చెప్పి వెళ్ళిన లెసన్ని మీరు పాటిస్తున్నారు. నేను చూసినంత వరకు మీకన్నా మీ అమ్మగారు అది పాటిస్తున్నారు. ఆవిడ స్టార్ అయిపోయారు. అవును, ఆవిడే పెద్ద స్టార్. నాకంటే ఆవిడే పెద్ద స్టార్. గులారీ రాక్స్. అది ఎందుకలా జరిగిందంటే ఆవిడ చనిపోయినప్పుడు మా అమ్మ నాన్నల దాంపత్య జీవితం 59 సంవత్సరాలు జరిగింది. వాళ్ళు పెళ్లి చేసుకుని 59 ఏళ్లు కలిసి ఉన్నారు. నాకేమనిపించిందంటే ఒకరు మరణించినప్పుడు భర్త గాని భార్య గాని వాళ్ళు భార్యను గాని భర్తను గాని కోల్పోరు. ఒక సహచరుణ్ణో సహచర్రాలనో కోల్పోవడం జరుగుతుంది. ఆ తర్వాత నేననుకున్నాను, మా నాన్నగారు లేకుండా మా అమ్మగారు ఎలా ఉంటారు అని. తర్వాత నేను మా అమ్మగారితో కలిసి వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఇలాగే ఒకరోజు అమ్మతో కూర్చున్నప్పుడు ఏదైనా చెప్పండి అన్నాను. ఊరికే వాగద్దో, మొహం పగిలిపోద్ది అన్నారు. ప్రజలకది బాగా నచ్చింది. అనుపమ్ ఖేర్ని తిట్టడానికి ఒక వ్యక్తి ఉన్నారు అని. అది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే అనుపమ్ ఖేర్ వాళ్ళమ్మని ఆ వీడియోలో చూశారు. కానీ ఇప్పుడు ఆవిడ అంటూ ఉంటారు, మార్కెట్కు వెళ్ళినప్పుడు గానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ మాస్క్ వేసుకున్నా సరే కనిపెడుతున్నారు అని. అందరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. ఇంతకీ నువ్వు ఏం చేసావని అడిగారు. బట్
1%, 2% ప్రజల్లో మార్పు మాత్రం తప్పకుండా వచ్చింది. అదేంటంటే అమ్మా నాన్నలు ఇంట్లో ఉండే ఒక ఫర్నిచర్ లాంటి వాళ్ళు కాదు అని అందరూ ఇప్పుడు కూడా. అందరూ వాళ్ళ అమ్మగారితోనే రీల్స్ చేస్తారు. అవును, అందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మతో రీల్స్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇలా చేయడం ఒక మంచి వాళ్ళు మార్పుకు అన్ని సంకేతం. విషయాలు చెప్పేస్తున్నారు. మీ అమ్మగారు ఏం చెప్పారంటే చిన్నప్పుడు మీరు స్కూల్కి ఇవ్వాల్సిన 5 పైసలు ఇవ్వకుండా తీసుకున్నారట. మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఆ? లేదు లేదు, ఇవన్నీ చెప్పడం సాధ్యం కాదు. పర్వాలేదు, చెప్పండి. అదేంటంటే ఒకసారి మా స్కూల్లో మా టీచర్ ఏం చెప్పారంటే, రేపు మీ అందరూ ఏవైనా తీసుకురండి, మన స్కూల్ పక్కన ఒక బిచ్చగాడు ఉన్నాడు అని, తనకి వస్తువులు, డబ్బులు, అలాగే పైసలు తీసుకురండి అని. మా నాన్న నాకు 5 పైసలు ఇచ్చారు. తర్వాత నేను స్కూల్కు వెళ్లి చూశాను, ఆ పెద్దాయనకు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఆశ్చర్యం అనిపించింది. టీచర్ కూడా ఏం చెప్పలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఈ 5 పైసలు కూడా ఎందుకు ఇవ్వాలి అని. అందుకే 5 పైసలు నేనే ఉంచుకున్నాను. 5 పైసల్లో 2 పైసలకు మిఠాయి తీసుకున్నాను, మిగిలిన 3 పైసలు బ్యాగులో ఉంచుకున్నాను. సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత ఆ 3 పైసలు బ్యాగులో ఉన్న విషయం మర్చిపోయాను. రబ్బరు వెతుకుతున్నప్పుడు అమ్మ ఆ బ్యాగ్ అలా అనగానే 3 పైసలు కింద పడ్డాయి. అమ్మ అడిగారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని. నేను వెంటనే, ఈ డబ్బు ఎలా వచ్చింది, ఇదెలా వచ్చింది అమ్మ అన్నారు. అబద్ధం చెప్పొద్దు, ఇదెలా వచ్చింది చెప్పన్నారు. అప్పుడు నేను చెప్పాను, స్కూలుకు తీసుకువెళ్ళాను, పెద్దాయనకి ఇవ్వాలని తీసుకెళ్లాను, కానీ ఎవరు ఏమి ఇవ్వలేదు, నేను కూడా ఏమి ఇవ్వలేదు. మా ఇంటి ముందు ఒక చెట్టుంది, అది చేతికి తగిలితే దురదగా ఉంటుంది, దానికి నా చేతినన్నే బయటికి పంపించింది. బట్ దట్ వాజ్ వన్ లెసన్. అందువల్ల నేను జీవితంలో తక్కువ అబద్ధాలు చెప్పాను. ఎందుకంటే మా అమ్మ ట్రీట్మెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది, మర్చిపోను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా, ఇంతకు ముందులాగా? లేదు లేదు, ఇప్పటికీ ప్రతిరోజు 8 గంటలకు ఫోన్ చేస్తుంది. నువ్వు బావున్నావు కదా? అవునమ్మా, నేను బావున్నాను. ఫస్ట్ క్లాస్గా ఉన్నావని ఎందుకు చెప్పలేదు? ఎప్పుడో ఒకసారి అలా చెప్పి ఉంటాను. ఎలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్ ఉన్నాను. మరి ఎందుకన్నావు ఫస్ట్ క్లాస్ అని చెప్పచ్చుగా అంటుంది. ఈ రోజు ఫోన్ చేసింది. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి నన్ను అడిగింది. నేను చెప్పాను ఈరోజు ఆప్కి అదాలత్కు వెళుతున్నాను అని. ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నేను విజయం సాధించాను, అందుకే పిలిచారు అని భావించారు. సీరియస్లీ, మీ ప్రోగ్రాం అంటేనే విజయానికి సంకేతం. నేను 15 ఏళ్ల ముందు మీ షోకు వచ్చాను. ఆ 15 ఏళ్ళు నేను ఏమీ చేయలేదని అనుకున్నాను. మన తల్లిదండ్రులే ఎటువంటి కోరిక లేకుండా ప్రేమ పెంచుకుంటారు. ఇప్పుడు మీరు మీ అమ్మగారి గురించి చెప్పినట్టు నిజంగానే నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ దేశంలో ఉన్న అమ్మలు, అమ్మమ్మలు, తాతలు, పెద్దవాళ్ళందరూ ఆ జనరేషన్కి తగిన వాళ్ళు, వాళ్ళందరూ నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. అవును. ఆప్కి అదాలత్ ఇవాళ ఇంత పెద్ద షో అయిందంటే దానికి కారణం వాళ్లే. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అఫ్కోర్స్. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యలో మీ బాడీ బిల్డింగ్ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా బాడీ బిల్డ్ చేయొచ్చంటారా సార్? వాళ్ళ అనుమానం ఏంటంటే నిజంగానే బాడీ బిల్డ్ అవుతుందా లేదా అవి ఉట్టి వీడియోస్ కోసమా అని. లేదు లేదు లేదు, ఇప్పుడు నేను డ్రెస్ విప్పలేను అనుకుంటున్నాను. నేనేమనుకున్నానంటే ఎప్పుడు నన్ను యాక్టింగ్ గురించి అడుగుతారు అని, నా తల వెంట్రుకలు, అలాగే నా పాత ఫొటోస్ గురించి అడుగుతారు అని, ఎవరైనా నా బాడీ గురించి అడగాలని అనుకున్నాను. ఇక బాడీ విషయానికొస్తే ఆబ్వియస్గా చెప్పాలంటే సల్మాన్ సార్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరు మంచి యాక్టర్, మీ వల్ల అవుతుంది అని. అందుకే నేనిప్పుడు డైట్ని పూర్తిగా ఫాలో అవుతున్నాను. అలాగే నేను వర్కౌట్ చేస్తున్నాను, యోగా ఫాలో అవుతున్నాను. ఆప్కే అదాలత్కొస్తే ఇలాంటి ప్రశ్నలు అడగాలనే చేస్తూ ఉన్నాను. అలాగే మీకు స్విమ్మింగ్ కూడా రాదు. లాస్ట్ ఇయర్ విజయ్ 69 అనే సినిమా దొరికింది. అందులో నేనొక ట్రేతులాన్ అంటే అర్థం అతను ఎన్నో కిలోమీటర్లు ఈత కొట్టేవాడు అని. సైక్లింగ్ చేయాలి, అలాగే పరిగెత్తాలి. అప్పుడు నాకు ఈత కొట్టడం తెలీదు, నీళ్ళని చూస్తేనే నాకు భయం. ఆ తర్వాత నాకు అనిపించింది నేను ఇలాంటి సినిమా చేయగలను అని. అందుకే నేను 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నాను. ఆ సినిమాలో ఈత కొట్టే సీన్లు ఎన్ని ఉన్నాయో అన్నీ నేనే చేశాను. ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఓషో ఒక విషయం భలే చెప్పారు, ఆచార్య రజనీష్. If you try, you risk failure. If you don't, you ensure it. మనం అది గుర్తుంచుకోవాలి. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి అన్నీ తెలుసుండాలి. నేను చూస్తున్నాను, వాళ్ళకి బాడీ బాగుండాలి, వాళ్ళకి హార్స్ రైడింగ్ తెలుసుండాలి, అలాగే నటన కూడా తెలియాలి. ఆబ్వియస్లీ. అందుకోసమే వాళ్ళు వస్తున్నారు. ఒకరోజు నేను యాష్ చోప్రా ఇంట్లో కూర్చుని ఉండగా మేనేజరు, సెక్రటరీ వచ్చారు. హీరో రెడీగా ఉన్నారని చెప్పారు.
ఏం రెడీగా ఉందని అడిగాను. సైక్లింగ్ వచ్చేసింది, గుర్రపు స్వారీ వచ్చేసింది, బాక్సింగ్ కూడా వచ్చింది. మరి యాక్టింగ్ అది కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. మీరు చేసిన మంచి విషయం ఏంటంటే మీరు చాలా సినిమాల్లో నటించారు. చెప్పండి. ప్రతిరోజు మొబైల్లో కానీ టీవీలో కానీ ఐప్యాడ్లో కానీ ఎవరైనా ఏదైనా చూసారంటే అందులో ఖచ్చితంగా అనుపమ్ ఖేర్ గారు ఉంటారు. ఏదో ఒక సినిమాలో ఉన్నారు. అవును, నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది మా అమ్మ మా వదిన దగ్గర ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు సినిమా వస్తుందా రాదా అని. ఎప్పుడూ మా అమ్మనే గెలుస్తుంది. ఏదో ఒక ఛానల్లో నేను దాదాపు 500 సినిమాలకు పైగా నటించాను. నా దగ్గర నుంచి వాళ్ళు ఎలా తప్పించుకోగలరు? నేను మీ జీవితంలో ఒక కాదనలేని భాగము. నేను మీ అందరిలో ఒకరికి బాబాయ్గా ఉంటాను, తండ్రిగా ఉంటాను, ఎవరికైనా మామగా ఉంటాను. ఇక దిల్ సినిమా ఉంది కదా, అది మా చిన్నాన్న క్యారెక్టర్. మా బాబాయ్ ఉన్నారు కదా ద్వారకానాథ్, ఆయన చాలా పిసినారి. 8వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్యారు. మా చుట్టుపక్కల వాళ్ళ నుంచే నాకు అన్ని క్యారెక్టర్లు దొరికాయి. మా బాబాయ్ దగ్గరికి ఎవరైనా డబ్బులు అడిగితే ఇలా అంటారు, అడగద్దు, డబ్బు అడగద్దు, డబ్బు అడగద్దు, 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 అడగద్దు అని. నేను ఆయనలాగే మీసాలు పెట్టుకున్నాను. ఇక అబ్బాయి క్యారెక్టర్ అది కూడా మా బాబాయే. నేను చాలా వేషాలు అలాగే నటించాను. మీ బాబాయ్ చాలా లేట్ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను. అవునవునవును, అది నిజమే. మా బాబాయ్కి 45 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళయింది. ఇక మా పిన్ని సంతోషి, ఆవిడకో దాదాపు 25 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. అప్పుడు మా బాబాయ్ ఉద్దేశం ఏమిటంటే కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటారు. మా పిన్ని చాలా గయ్యాళి. ఆమె మా బాబాయ్తో తమాషా చేస్తుంది, సరదాగా ఉంటుంది. ఆవిడ కాశ్మీరీలో ఏదైనా చెప్పినప్పుడు దారుణంగా అది ఉంటుంది. సైట్ ఆఫ్ మై లైఫ్. చిన్నపిల్లల్ని చూసినప్పుడు, కాశ్మీర్లో తిట్టినప్పుడు కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. అప్పుడు మా పిన్ని అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎలాగంటే నా అన్ని కామికల్ క్యారెక్టర్సు, అందులో కొన్ని నా స్కూల్ టీచర్సు లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారు. మా టీచర్లు ఒకరుండేవారు. క్లాసులోకి రాగానే అంటుండేవారు, ఎవరికైతే గుర్తుందో వాళ్ళంతా కూర్చోండి, ఎవరికైతే గుర్తులేదో వాళ్ళంతా నుంచోండి అని. జ్ఞాపకం లేక నుంచుంటే వాళ్ళకు 4 దెబ్బలే పడతాయి. తెలిసినా తెలియకుండా కూర్చుంటే వాళ్ళకి 8 దెబ్బలు పడతాయి. తర్వాత నాకు గుర్తున్నా లేకున్నా లేచి నుంచినవాణ్ణి 8 దెబ్బలు పడుతుండేవి. నేను స్కూల్ డేస్లో ఎన్ని దెబ్బలు తిన్నానన్న విషయం మన భారత ప్రభుత్వానికి తెలిస్తే వాళ్ళు నాకు అవార్డే ఇస్తారు. యాక్టింగ్కి సంబంధించి బెస్ట్ మెటీరియల్ ఏంటంటే, యాక్టింగ్కి సంబంధించిన బెస్ట్ మెటీరియల్ మన చుట్టుపక్కలే ఉంటుంది. అక్కడున్న ఒక వ్యక్తి నేను ఏం మాట్లాడినా సరే ఇదిగో ఇలా అంటున్నారు. ఆయనకు నేను బాగా నచ్చాను. ఏదైనా సినిమాలో నేను ఇలా ఈ విధంగా చేసినట్టయితే ఇది నేను ఆయన కోసం ఇచ్చే ట్రిబ్యూట్ అని మీరు భావించండి. అనుపమ్ గారు, నిజం ఏంటంటే మీ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా మీరు మీ సక్సెస్గా మార్చుకున్నారు. మీరు ఎప్పుడల్లా ఫెయిల్ అయ్యారో దాని ఒక సక్సెస్ స్టోరీగా మార్చుకున్నారు. అది మీ గొప్ప బలం. నేను మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.